హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు అయితే మన క్లీనింగ్ అడ్వెంచర్ అయితే మైలేజ్ టెస్ట్ చేద్దామని అయితే బయటకైతే వచ్చేసినాం. సో ఇప్పుడైతే పెట్రోల్ బంక్కి వెళ్ళి ఫ్యూల్ కొట్టించుకొని సో మైలేజ్ టెస్ట్ అయితే చేసేద్దాం. సో ఎజర్ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం. సో రెండు పెట్రోల్ బంక్, రెండు బాటిల్స్లలో ఒక దాంట్లో హాఫ్ లీటర్, ఒక దాంట్లో లీటర్ కొట్టించుకొని వెళ్ళిపోదాం. లీటర్ అందులో కొట్టిన తర్వాత కంటిన్యూషన్లో ఇంట్లో ఫుల్ చేసి ఓకే. సో ఒక దాంట్లోనైతే 750 ml, ఒక దాంట్లోనేమో 1 లీటర్ కరెక్ట్ కొట్టించుకొని అయితే వెళ్తున్నా. 1 లీటర్ పెట్రోల్ అయితే ఎప్పుడైతే మనం హైవేకి ఎక్కుతామో అప్పుడు ఇందులో అయిపోయిన తర్వాత టోటల్ మన 390లో మొత్తం ఫ్యూల్ అయిపోయిన తర్వాత ఇందులో డ్రాప్ చేసి హైవే మీద రాంపేట దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి అక్కడ నుంచి అయితే వస్తా నెక్స్ట్. సో నెక్స్ట్ అయితే డైరెక్ట్ ఇంకా హైవే మీద కనుక కలుస్తాం. నేషనల్ హైవేకి ఇంకొక 3 కిలోమీటర్స్ దూరం ఉండగా మన వెహికల్ అయితే అయిపోయింది. సో ఎక్కువ వేయద్దు, ఎందుకంటే మళ్ళీ దీనికి ఫ్యూల్ సెన్సార్ ఇష్యూ వస్తుంది. సో ఇప్పుడైతే మన దగ్గర ఉన్న 1 లీటర్ ఫ్యూల్ అయితే ఇందులో పోసి అండ్ ట్రిప్ 10 వేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. మన ట్రిప్ 1 వచ్చేసరికి 0 చేద్దాం. 0 చేస్తే పర్ఫెక్ట్ మనకి ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాయి అనేది మనకు అర్థమైపోతుంది. అండ్ అది ఎక్స్ట్రా ఫ్యూల్ ఇన్ కేసు ఇది మళ్ళీ ఏడైపోతే ఆడ వేసుకొని పెట్రోల్ బంక్ వెళ్ళడానికి ఎక్స్ట్రా ఫ్యూల్ అయితే క్యారీ చేస్తున్నాను అనమాట. సో స్విచ్ ఆన్, సెట్ బటన్ అండ్ ట్రిప్స్ అండ్ డేటా అండ్ ట్రిప్ 1 వచ్చేసరికి 12.6 ఉంది కదా, దాన్ని అయితే 0 చేసేస్తున్నా. ట్రిప్ 1 అయితే 0 అయింది, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ట్రిప్ 1 ఎంత వచ్చిందో అన్ని కిలోమీటర్లు అయితే లీటర్కి ఇది వెళ్ళినట్టు. సో స్టార్ట్ అయిపోయింది. సో నేషనల్ హైవే వచ్చేసరికి మనకు జస్ట్ 4-5 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి. ఎక్కిన తర్వాత చూద్దాం. ఇది కూడా సేమ్ హైవేలానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఒక దగ్గర 2 దగ్గర స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి అంతే, అంతకుమించి పెద్ద ఏం ఉండదు. ఇంకా నేషనల్ హైవే ఎక్కిన తర్వాత కంటిన్యూ అవుతా. నెక్స్ట్ 5 కిలోమీటర్స్ అప్పుడు కంటిన్యూ చేద్దాము. చూద్దాం, ఒక 1 కిలోమీటర్ అయితే వెళ్దాం. కిలోమీటర్ దాదాపు 6th గేర్ 100 క్రూజ్ చేస్తా, ఎందుకంటే ఏదో కూడా మైలేజ్ ఎక్కువ రావాలని. నేనేమి ఇట్లా నార్మల్గా నేను హైవేలో పోయినప్పుడు ఎట్లయినా అదే 90 నుంచి 105 మధ్య పోతా 6th గేర్లో. సో అదే ఇప్పుడు నేను హైవే ఎక్కగానే అదే పని చేస్తా. సో లో ఫ్యూల్ బార్నింగ్ అయితే ఇక్కడ చూపిస్తుంది మనకు బైక్ అయితే. అండ్ ఈరోజు అయితే మైక్ మళ్ళీ సెటప్ చేసి ఉండే, కొంచెం వాయిస్ మంచిగా వస్తలేదు, కానీ ఈరోజు ఎట్లా వస్తుందో ఏమో చూసుకోవాలి ఇంటికి పోయినంత ఇక మళ్ళీ. సో డైరెక్ట్ ఇంకా హైవే ఎక్కిన తర్వాత మాట్లాడతా ఇంకా. సో హైవే ఎక్కకముందే ఫస్ట్ 5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఇంకొక 1.5 కిలోమీటర్ పోతే నేషనల్ హైవే అయితే వచ్చేస్తుంది మనకు. జస్ట్ ముంగడికి పోయిన తర్వాత రైడ్ తీసుకుంటే సరిపోతుంది. 5.2 కంప్లీటెడ్. హైవే 45 నుండి అయితే వెళ్తున్నాం రామంపేటకి అయితే. సో మనది ఓవరాల్గా ప్రస్తుతానికి 8.3, 8.5 అట్లా అయితే వచ్చేసినాం. సో మనమైతే 6th గేర్ వేసేసి 90లో క్రూజ్ చేసుకుంటా వెళ్ళిపోదాం. ఇంకా మీరు జస్ట్ టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. ఇంకా
కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. స్లిప్పర్ క్లచ్ అయితే మామూలుగా పనిచేస్తలేదు ఇందులో. ఆఫ్టర్ థర్డ్ గేరు, ఫోర్త్ గేరు, ఫిఫ్త్ గేర్, సిక్స్త్ గేర్కి అయితే స్లిప్పర్ క్లచ్ నెంబర్కి పనిచేస్తుంది ఇందులో 390 అడ్వెంచర్లో. ఫస్ట్ సెకండ్ గేర్లో కొంచెం సౌండ్ వస్తుంది తప్పించి మిగతాదంతా పర్ఫెక్ట్ ఉంటుంది. సో మన టాపిక్లోకి వచ్చేస్తే కొంచెం స్లో అయ్యి మాట్లాడదాం, ఎందుకంటే మళ్ళీ వాయిస్లో విండ్ వాయిస్ ఎక్కువ వస్తుంది. సో 21.8 అయితే కంప్లీట్ అయింది. స్టిల్ ఇంకా రన్నింగ్ అయితే అవుతుంది. నాకు తెలిసి ఇంకా రామంపేట్కి ఇంకొక మనం 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామని నేను అనుకుంటున్నా. చూద్దాం. ట్వంటీ 27 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. మన రైట్లో ఉన్నదైతే రామంపేట్ విలేజ్, అండ్ కింద ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వయా రామంపేట వెళ్ళిపోవచ్చు. మనకు అవంత అవసరం లేదు. ముంగడిపోయిన తర్వాత ఇంకో 2 కిలోమీటర్స్ తర్వాత మనకు రైట్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ నుండి అయితే మనం దౌలతాబాద్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ దాకా హైవే మీద వెళ్ళి అక్కడ నుంచి అయితే హైవే నుండి అయితే డిస్కంటిన్యూ అయితే అవుతా. సో 28 కిలోమీటర్స్ 28.1 కిలోమీటర్స్ కూడా అయిపోయింది. ఈ 390cc 28 అంటే మస్తు మనకు హైవే మీద క్రూజ్ చేస్తున్నప్పుడు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇంకా 25 ఇస్తుందేమో అనుకున్నా యాక్చువల్లీ, కానీ అంతకంటే ఎక్కువనే ఇస్తుంది. చూద్దాం ఇంకెంత పోతుందో. మేబీ ఒక 30 క్రాస్ చేస్తే మనము ఇంకా ఈ సెగ్మెంట్లో ది బెస్ట్ మైలేజ్ అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా దీన్ని. ఎందుకంటే హిమాలయన్ వచ్చేసి 26, 27 ఇస్తుంది అన్నారు. BMW కూడా అంతే 30 ఇస్తుంది, కానీ అది ఓల్డ్ మోడల్ ఇంజన్ ప్లస్ అది చాలా రిఫైన్మెంట్ అయినా కానీ, అండ్ దాని టాప్ స్పీడ్ అయినా కానీ, దాని పికప్ అయినా కానీ దీంతో హోల్సేల్ అది. సో అది కూడా అంతే 30 ఇస్తుంది, 29, 30. సో చూద్దాం దీని ఎంత వస్తుందో. 29.1 కూడా వచ్చేసింది. సో ఇక్కడ రైట్ తీసుకుంటే మనమైతే ఊరు లోపలికైతే వెళ్ళిపోవచ్చు. సో ఈ నుంచి అయితే మనం లోపలికైతే వెళ్ళిపోదాం, ఊరు లోపలికి, ఇంకా రామంపేటకి. అక్కడి నుంచి మనం ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఆల్రెడీ 29.4. సో ఇంకా ముంగడికి పోయినా పెద్ద ఇది ఏం రాదు, 1-2 కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి ఇట్లకి వెళ్ళిపోయినామంటే మనం ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా. సో ఫైనల్లీ 30 కిలోమీటర్స్ 30 ఇచ్చింది లీటర్కి. అయ్యా ఇదేందయ్యా ఇది. చూద్దాం ఇంకెంత ఇస్తుందో అసలు. నేనైతే బిలీవ్ చేయలేకపోతున్నా, 25 ఇస్తుంది అనుకున్నా. ఇది 30 ఇచ్చుడు ఏంటో అర్థమైతే లేదు. ఇంకా ఇది పోతుంది, ఇంకా ఎంత దూరం పోతుందో చూద్దాం ఇంకా. సో వెహికల్ అయితే అయిపోయింది ఇప్పుడే ప్రజెంట్. సో ఇంత ఇంకా అది స్టార్ట్ కాదు ఇంకా, అంతే 32 పాయింట్. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ట్రిప్ 1 పైన కనిపిస్తుంది కదా 32.7. సో ఓవరాల్గా మన వెహికల్ అయితే 32 అయితే 33 అనుకో, ఇంకా 33 అయితే ఇస్తుంది అనుకోవచ్చు. 32, 33 అయితే ఇస్తుంది అనుకోవచ్చు లీటర్కి. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 30 ఇచ్చుడే ఎక్కువ అని నేనైతే అనుకున్నా. సో ఇంకా థర్డ్ సర్వీస్ అయిపోతే 35 దాకా ఇస్తుంది అనుకుంటా ఇంకా. మేబీ చూద్దాం మరి ఏమవుతుందో. సో ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ఫ్యూల్ అయితే ఇందులో వేసుకొని అయితే ఇంటికైతే బ్యాక్ అవుదాం. సో ఇదైతే 750 ml ముంగడ ఫ్యూల్ బంక్ ఉంటుంది. అక్కడ దీంట్లో ఒక 500 కొట్టించుకొని వెళ్దాం. ఎందుకంటే యాక్చువల్లీ దీంట్లో ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఉంటుంది, అందుకే ఎక్కువ సార్లు అయితే దీన్ని నాట్ చేయలేదు. ఫ్యూల్ ఇంజెక్టెడ్ పోయిందంటే మళ్ళీ ఇంకా దారుణంగా ఉంటుంది. సో అందుకే ఎప్పుడు కూడా నేను ఇలా
బ్రో ఫ్యూల్ రాగానే ఫ్యూల్ వేపిస్తా. ఫస్ట్ టైం దీంట్లో ఫ్యూల్ లేకుండా నడిపించిన వెహికల్ని, దీన్ని టెస్ట్ చేద్దామని అయితే. సో నెక్స్ట్ ఇంకోసారి ఎట్లా చేద్దామంటే ఫుల్ ట్యాంక్ కొట్టించి ఫుల్ ట్యాంక్ మొత్తం ఖాళీ చేద్దాం. ఖాళీ చేసి ఎంత వస్తుందో అట్లా చెక్ చేసి చూద్దాం ఇంకొక వీడియో. అది ఎప్పుడు చేద్దామంటే ఆఫ్టర్ ఒక ట్రిప్ ఉంది ఇప్పుడు మనది, ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత చెక్ చేసి చూద్దాం ఒకసారి. సో వెహికల్ అయితే స్టార్ట్ అవుతలేదు. సో స్టార్ట్ అవుతాయింది. ముంగడ ఒక ఫ్యూల్ స్టేషన్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే ఫ్యూల్ కొట్టించుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇది ఎక్కువ రాదు, మా అంటే ఎంత ఇప్పుడు 1/2 లీటర్ 700 అన్న కూడా అంతే. ఇంటికి వెళ్ళిపోతాం అంతేగాని ఎక్కువలేదు. ఎందుకంటే ఫ్యూల్ తక్కువ ఉన్నప్పుడు నడిపిస్తే ఏంటంటే ఫ్యూల్ నుంచి చెప్పేది మస్తు ప్రాబ్లం అవుతుంది. సో తెలిసి మనమే ఇట్లా వెహికల్ని ఖరాబ్ చేసుకోవద్దు కాబట్టి సో ఈయనే ఉంటుంది ఫ్యూల్ స్టేషన్. ఆడ ఫ్యూల్ కొట్టించుకొని అయితే వెళ్ళిపోదాం. 22 నెక్స్ట్ 2 దాకానైతే నేనైతే ఉండను, అవైలబుల్లో ఉండను. సో నెక్స్ట్ వ్లాగ్స్ మోస్ట్లీ మన కార్లోనైతే వస్తాయి, ఎర్టిగాలో. మనమైతే ఫ్రెండ్స్తో కలిసి అయితే ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి ఏంది అనేది అయితే నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది మీకు. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.